ఈరోజు శ్రీల జీవగోస్వామి తిరోభావ దినోత్సవం. ఈ సందర్భంగా మొట్టమొదట శ్రీ షడ్గోస్వామి అష్టకం పాడదాం. తర్వాత జీవగోస్వామి యొక్క జీవన విశేషాల గురించి చెప్పుకుందాం. కృష్ణ కీర్తన గానన తన పరౌ ప్రేమామృతాంబో నిధి धीरा धीर जन प्रियो प्रियकरो निर्मत्सरो पूजितो श्री चैतन्य कृपा भरौ भुवि भुवो भारवहन्तरकौ वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ नानाशास्त्र विचारणैक निपुणौ सद्धर्म संस्थापकौ लोकानां हितकारिणौ त्रिभुवने मान्यौ शरण्यकरौ राधा कृष्ण पदारविन्द भजना नन्देन मथालिकौ वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीव गोपालकौ श्री गौरांग गुणानुवर्णन विधौ श्रद्धा समृद्ध्यन्वितौ पापोत्तापनिकृन्तनौ तनुभृता गोविन्दगानामृतै आनन्दाम्बुधिवर्धनैक निपुणौ कैवल्यनिस्तारकौ
सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ त्यक्त्वा पूर्णमशेषमण्डलपते श्रेणीं सदा तुच्छवत् भूत्वा दीनगणेशकौ करुणया कौपीनकण्ठाश्रितौ भावरसामृताब्धिलहरी कल्लोलमग्नौ मोहो वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ पूजत्कोकिलहंससारसगणा कीर्णे मयूराकुले नानारत्ननिबद्धमूलविटप श्रीयुक्तवृन्दावने राधा कृष्ण महर्निशं प्रभजतौ जीवार्धदौ यौ मुदा वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ संख्यापूर्वकनामगाननतिभिः कालावसानीकृतौ निद्राहारविहारकादिविजितौ चात्यन्तदिनौ च यौ राधा कृष्ण गुणस्मृतिर्मधुरिमा नन्देन सम्मोहितौ
वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ राधे व्रज देविके चललिते नंद सुनो कुत राधा कुंड तटे कलिंद तनया वंशी तटे वंशी वटे प्रेमोन्मादवशादशेष दशया ग्रस्तौ प्रमतौ सदा गायन्तौ च सदा हरेर्गुणवरम् भावाभिभूतौ मुदा वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ राधे व्रज देविके चललिते नंद सुनो कुत श्री गोवर्धन कल्प पाद पतले कालिंदी वने कुत घोषन्ताविति सर्वतो व्रजपुरे केतैर्महाविह्वलौ वन्दे रूप सनातनौ रघुयुगौ श्रीजीवगोपालकौ షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథదాసు గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవ పూర్వక ప్రణామములు. వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని దివ్యనామములను జపిస్తూ కీర్తిస్తూ నర్తిస్తూ ఉంటారు. వారు భగవత్ ప్రేమ సాగరులు. వారిని సాధువులే కాక దుండగులు కూడా ఇష్టపడేవారు. ఎందుకనగా వారు ఎవరి పట్ల అసూయను కలిగి ఉండేవారు కాదు. వారు ఏ కార్యములను చేసినా అవి ప్రీతినే కలిగించును. వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృపా స్వరూపులు. ఆ విధముగా వారు ఈ భౌతిక జగత్తులోని బద్ధజీవులను విముక్తులను చేసే ప్రచార కార్యములలో నిమగ్నులయ్యారు.
వారు సమస్త మానవ జాతి శ్రేయస్సు ఉపకరించి సనాతన ధర్మాన్ని సాధించటకు సర్వశాస్త్రము క్షుణ్ణంగా అధ్యయనం చేయడంలో వారు అత్యున్నతులు. అందువలన వారి ముల్లోకములను గౌరవింపబడింది. వారి భోగిభావంతో శ్రీ శ్రీ రాధాకృష్ణ భిన్నమైన సేవలో నిమగ్నమై ఉండేవారు కనుక వారు శరణం పొందిన వారు. గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ దేవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామం. వారు శ్రీ చైతన్య మహాప్రభు గుణములను వర్ణించుటూ గోవిందు మహాప్రభువుకు సంబంధించిన విజ్ఞానం దివ్యమైన గోవింద గానాంశాన్ని జీవులపై విధించి వారిని పాపకార్యముల ఫలితము నుండి పవిత్రం చేయగలరు. అట్లు వారి దివ్యానంద సాగర పరిగెత్తులను విస్తరింపచేయుటకు మరియు జీవులను సాహిత్యం నుంచి అపహరించకుండా కాపాడే సంరక్షకుడు. షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామం. వారు రాజ ప్రసాదాలను సైతం తుచ్చముగా భావించి త్యజించారు. దీనజనులను విముక్తులను గావించుటకై వారు కౌపీనములను ధరించి భిక్షకులయ్యారు. కానీ వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గోపీప్రేమ సాగరంలో మునిగి తేలుతుండేవారు. ఎల్లప్పుడూ ఆ సాగర తరంగాలలో పదే పదే స్నానమాడుచుంటుంది. షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామములు. వారు దివ్య వృందావన ధామంలో మహర్షులు రాధాకృష్ణులను ఆరాధించేవారు. వృందావన ధామము అందమైన చెట్లు, పూలు, ఫలాలతో నిండి నానా రకాల రత్నాలను తమ వేళ్ల క్రింద కలిగి ఉండేది. గోస్వాములు జీవులకు జీవిత లక్ష్యంలో ప్రసాదించగల సమర్థులు. షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామములు. వారు భగవన్ నామజపము మరియు దండ ప్రణామములను నిర్ణీత సంఖ్యలో చేసేవారు. ఈ విధంగా వారు వారి యొక్క అమూల్యమైన జీవితాలను గడిపేవారు. భగవత్ సేవా కార్యక్రమాలలో నిమగ్నులై భగవంతుని దివ్య గుణాలను స్మరిస్తూ సమ్మోహితులై వారు నిద్రాహారాలను జయించారు. వారు ఎల్లప్పుడూ నమ్రతతో అనుకువతో మింగేవారు. షడ్గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వామికి నా గౌరవపూర్వక ప్రణామములు. వారు కొన్నిసార్లు రాధాకొండ కన్నా లేదా యమునా తీరంలో ఉన్న మరొకరు వంశీవతము దగ్గర వెళ్ళేవారు. అక్కడ వారు శ్రీకృష్ణుని పట్ల ప్రేమానందంతో వివిధ విద్యానుభూతులను ప్రదర్శిస్తూ కృష్ణ చైతన్యం యొక్క పరమానంద సాగరంలో మునిగి ఉండేవారు. గోస్వాములైన శ్రీ రూప గోస్వామి, శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామములు. వారు బృందావనమంతటా బిగ్గరగా ఈ విధంగా అరిసేవారు. ఓ బృందావనేశ్వరి, రాధారాణి, ఓ లలిత, ఓ నందకుమార్, ఇప్పుడెక్కడ ఉన్నారు? ప్రస్తుతం గోవర్ధనగిరిపై ఉన్నారా? లేదా యమునా నది తీరాన గల చెట్ల కింద ఉన్నారా? మీరెక్కడ ఉన్నారు? వారు ఈ విధమైన భావములతో కృష్ణ చైతన్యమును సాధన చేసేవారు. హరే కృష్ణ. శ్రీ షడ్గోస్వామష్టకం కీ జయ. ఈరోజు శ్రీల జీవ గోస్వామి తిరోభావ దినోత్సవం. మరి ఆ సందర్భంగా జీవ గోస్వామి వారి యొక్క జీవన విశేషాలను తెలుసుకుందాం. మరి వైష్ణవ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వైష్ణవ సాంప్రదాయంలో ఒక ఆచార్యుని యొక్క లేదా ఒక గొప్ప భక్తుని యొక్క తిరోభావ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటాం.
ఆవిర్భావ దినోత్సవంతో సమానంగా మనం తిరోభావ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. కారణం ఏమిటంటే వారు తిరోభవించడం అంటే ఏమిటి? వారి యొక్క భౌమలీలలను ముగించి నిత్యలీలా ప్రవిష్టులయ్యారని అర్థం. నిత్యలీలా ప్రవిష్టులంటే భగవంతుని యొక్క నిత్యలీలలు ఏవైతే జరుగుతుంటాయో ఆధ్యాత్మిక ప్రపంచంలో లేదా ఎక్కడైనా సరే ఆ లీలలలోకి ప్రవేశిస్తారు కాబట్టి వారి యొక్క తిరోభావ దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటాం అన్నమాట. మరి జీవగోస్వామి ఎవరు? ఈ షడ్గోస్వాములు, ముందు షడ్గోస్వాములు ఎవరు చెప్పండి? రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవగోస్వామి. మరి జీవగోస్వామి ఎవరంటే రూప సనాతన గోస్వాములకు మేనల్లుడు అనమాట. అంటే వాళ్ళ బాబాయ్ అన్నదమ్ముల యొక్క కొడుకు అనమాట. అంటే వాళ్ళ యొక్క సోదరుని యొక్క కొడుకు. అంటే ఇంగ్లీష్లో మనం నెఫ్యూ అనే పదాన్ని రెండు రకాలుగానే వాడతాం. నెఫ్యూ అంటే సోదరి పుత్రుణ్ణి నెఫ్యూ అని పిలవచ్చు, అలాగే సోదరుని యొక్క పుత్రుణ్ణి నెఫ్యూ అనొచ్చు. అయితే తెలుగులో మనకి భిన్న పదాలు ఉన్నాయి. మేనల్లుడు అంటే సోదరి కొడుకని, కానీ ఇక్కడ వారి యొక్క సోదరుని కొడుకు ఎవరు? జీవగోస్వామి. అంటే బాబాయ్ అబ్బాయి అని చెప్పుకుంటాం కదా, కాబట్టి అబ్బాయి అవుతాడనమాట. మరి రూప సనాతన గోస్వాములు వాళ్ళు ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతం ఏదైతుందో దాని యొక్క మౌలికమైనటువంటి సాధనలు, ఆ యొక్క భావాన్ని వాళ్ళు స్థాపన చేయగా, జీవగోస్వామి ఏదైతే రూప సనాతన గోస్వాములు ఇచ్చినటువంటి ఈ మూలమైనటువంటి సాధన మరియు భావం ఏదైతుందో దానికి ఒక తత్వపరమైనటువంటి ఒక పద్ధతితో కూడినటువంటి ఒక వ్యవస్థను ఇచ్చారనమాట. ఎవరు? జీవగోస్వామి. అంటే మన యొక్క అచింత్య భేదాభేద సిద్ధాంతం ఏదైతే ఉందో, అచింత్య భేదాభేద తత్వం, బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి, అసలు ఈ సాంప్రదాయానికి ఒక తాత్వికమైనటువంటి ఒక ఏమంటాం, ఒక క్రమబద్ధమైనటువంటి ఒక రూపునిచ్చారనమాట జీవగోస్వామి. ఆ విధంగా దుర్వ్యాఖ్యానానికి గురి కాకుండా లేదా వక్రీకరింపబడకుండా ఈ ఉద్యమాన్ని రక్షించారని చెప్పుకోవాలి జీవగోస్వామి. అది ఆయన యొక్క చాలా ముఖ్యమైనటువంటి తోడ్పాటు. జీవగోస్వామి ఆయన బెంగాల్లో రామకేళి అనేటువంటి ప్రదేశంలో జన్మించారు. ఆయన 1513వ సంవత్సరంలో. రూప సనాతనుల యొక్క తమ్ముడు అనుపమ అని ఆయన ఎవరైతే ఉన్నారో ఆ అనుపమ యొక్క పుత్రుడు అనమాట జీవగోస్వామి. మరి ఆయన యువకుడిగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు ఆయన ఈ లౌకికమైనటువంటి ఆటలలో ఆయన ఆసక్తి చూపించలేదు. మహానుభావులందరూ కూడా అంతే కదా, వాళ్ళెవరూ కూడా బాల్యంలో లౌకికమైన ఆటల పట్ల ఆసక్తి చూపించలేదు. అలాగే జీవగోస్వామి కూడా. ఇంకా ఆయన కృష్ణ బలరాముల యొక్క బొమ్మలను తయారు చేశారు చూడండి. బొమ్మలను తయారు చేసుకొని వాటిని పూలతోటి, ఈ చందన చూర్ణంతో వాటిని అర్చిస్తూ ఎంతో ప్రేమతో ఆయన ఆనందాశ్రువులు కారుస్తూ ఉండేవారట చూడండి, చిన్నతనంలోనే. కృష్ణ బలరాముల యొక్క వీటిని తయారు చేసుకొని. ఎప్పుడైతే కాబట్టి మనం చెప్పుకున్నాం, ఈయన బాల్యం నుండే ఒక మహాపురుషుని యొక్క లక్షణాలను చూపించారనమాట జీవగోస్వామి. మహాపురుషుని యొక్క లక్షణాలు ఏమిటి? వాళ్ళు లౌకికమైనటువంటి ఆటల్లో ఆసక్తిని చూపించరు. మరి సాధారణమైనటువంటి పిల్లలందరూ ఏదో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే ఈ జీవగోస్వామి మాత్రం కృష్ణ బలరాముల విగ్రహాలు ఉండేవి ఆయన దగ్గర, వాటిని పూజిస్తూ ఉండేవారు. రోజంతా కూడా వాటిని పూజించడంలోనే గడిపేవారు. వాటికి నివేదన చేసేవారు, వాటికి చక్కటి వస్త్రాలు ధరింపజేసేవారు, అంటే అలంకరణ చేసేవారు, ఆరతి చేసేవారు. ఇంకా ఏం చెప్పబడుతుంటే ఆయన గురించి, ఆయన నిద్రపోయేటప్పుడు కూడా ఈ రెండు విగ్రహాలని ఇలా పెట్టుకుని నిద్రపోయేవారట జీవగోస్వామి, కృష్ణ బలరాముల యొక్క విగ్రహాలను. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ విగ్రహాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే
ఆయన ఇంక ఏం తినేవారు కదట, స్నానం చేసేవారు కదట విగ్రహాలని చేతిలోంచి తీసుకుంటాయి. లాక్కుంటే మాత్రం ఇంకా అది ఆపలేని విధంగా ఏడుస్తూ ఉండేవారట. ఆ? కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం చెప్తుందంటే ఈయన ఒక నిత్య సిద్ధ పురుషుడు అనమాట. నిత్య సిద్ధ పురుషుడు అంటే ఏమిటి అంటే ఏ విధంగా భక్తి చేయాలో పుట్టాక నేర్చుకున్నవాడు కాదు, భక్తుడిగా మేల్కొన్నవాడని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే అర్థమైంది కదా తేడా. సాధారణంగా అందరూ ఏం చేస్తారు, పుట్టాక భక్తిలో మేల్కుంటారు, భక్తి నేర్చుకుంటారు. కానీ వీరు భక్తులుగానే కళ్ళు తెరిచినటువంటి వాళ్ళు అనమాట, నిత్య సిద్ధులు అని చెప్పంటారు. మరి తన తండ్రి అనుపమ మరణించిన తర్వాత జీవ గోస్వామి ఒక విధంగా ఒక శూన్యాన్ని అనుభవించారని చెప్పుకోవాలి. అయితే ఆయన ఏం చేశారంటే వారణాసికి వెళ్ళి నేను చదువుకుంటాననేటువంటి నెపంతో ఆయన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయి నవద్వీపానికి వెళ్ళారనమాట. బెంగాల్ నుంచి, రామకిలి అనేటువంటి ప్రాంతం నుంచి వారణాసి వెళ్తానని చెప్పి నవద్వీపానికి చేరుకున్నారు. నవద్వీపానికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీవాస అంగం ఏదైతే ఉందో తెలుసు కదా మనందరికీ, శ్రీవాస అంగాన్ని చూశారు కదా మీరందరూ. ఆ శ్రీవాస అంగంలో నిత్యానంద ప్రభువుని కలుసుకున్నారు అక్కడ జీవ గోస్వామి. ఎప్పుడైతే జీవ గోస్వామి నిత్యానంద ప్రభువుని చూశారో వెంటనే దండవత్ ప్రణామం చేశారు నిత్యానంద ప్రభు దగ్గర. నిత్యానంద ప్రభు ఏం చేశారంటే అంటే అప్పటికి జీవ గోస్వామి కదా ఆయన పేరు జీవ. అప్పటికి ఈ జీవుని యొక్క తలపై నిత్యానంద ప్రభు తన యొక్క పాదాన్ని ఉంచారు. ఉంచి ఏమన్నారంటే, నువ్వు నావాడివి, నువ్వు త్వరలోనే వృందావనానికి వెళతావు, కానీ వృందావనానికి వెళ్ళడానికి ముందు నువ్వు ఈ మహాప్రభు యొక్క ధామాన్ని సందర్శించు అని చెప్పన్నారట. అలా చెప్పి నిత్యానంద ప్రభు స్వయంగా ఈ జీవ ఆయనని తీసుకొని ఈ నవద్వీపం అంటే అర్థం 9 ద్వీపాలు, 9 ద్వీపాలను కూడా స్వయంగా ఆయన తిప్పి చూపించారు నిత్యానంద ప్రభు జీవ గోస్వామి. ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క ఈ గుప్తమైనటువంటి లీలా స్థలాలు ఇవన్నీ కూడా ఆయన తీసుకెళ్ళి చూపించారనమాట. కాబట్టి ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం ఏదైనా సరే తాత్వికమైనటువంటి విషయాలను తెలుసుకోవాలన్నా, మన దర్శనాన్ని పొందాలన్నా సరే గురువు యొక్క కృప అవసరం మనకి. ఇది చాలా ముఖ్యం. గురువు కృప లేకుండా ఏమీ కూడా జరగదనమాట. కాబట్టి నిత్యానంద ప్రభు కృప లేకుండా మనం చైతన్య మహాప్రభుని అర్థం చేసుకోగలమా? లేదు. గురువు కృప లేకుండా మనం కృష్ణుని అర్థం చేసుకోలేము. మరి ఆ తర్వాత రూపగోస్వామి ఆయన వారణాసి వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి శాస్త్రాలను నేర్చుకున్నారు ఆయన. అక్కడికి వెళ్ళి ఆ పండితుడి పేరు ఏమిటంటే మధుసూదన వాచస్పతి అనేటువంటి ఒక పండితుని దగ్గర వారణాసిలో ఉండి ఈ సంస్కృత వ్యాకరణాన్ని, న్యాయాన్ని, అలాగే వైదిక తత్వం యొక్క అన్ని శాఖలను వీటన్నిటిని కూడా నేర్చుకుని చాలా చిన్న వయసులోనే చాలా త్వరగా వీటన్నిటిని నేర్చుకొని ఆనాటి కాలంలో ఆయన ఒక గొప్ప పండితుడిగా పేరుగాంచారనమాట. చూడండి, అప్పటికే చాలా చిన్న వయసులోనే. ఆ తర్వాత ఆయన బృందావనం వెళ్ళడం జరిగింది జీవ గోస్వామి. బృందావనం వెళ్ళిన తర్వాత అక్కడ రూప సనాతన గోస్వాములు ఇద్దరికి కూడా ఆయన సేవ చేస్తూ ఉన్నారనమాట. ఆయన పని ఏమిటంటే, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఏమవుతారు జీవ గోస్వామికి రూప సనాతన గోస్వాములు పెదనాలను అవుతారు కదా. మరి ఈ బృందావనంలో వాళ్ళిద్దరికీ కూడా ఆయన సేవ చేస్తూ ఉండేవారు. సేవ చేస్తూ ఉంటే ఒకనాడు ఏమైందంటే, రూపగోస్వామికి వల్లభాచారికి మధ్య ఏదో ఒక వాదన జరిగిందనమాట. రూపగోస్వామికి వల్లభాచార్యునికి ఒక వాదన జరిగింది. ఆ వాదనలో వల్లభాచార్య ఏమన్నారంటే, రూపగోస్వామి రాసినటువంటి ఒక రచనలో ఇదిగో ఇందులో ఒక తప్పు ఉంది అని చెప్పి ఏదో సూచించారు. తప్పు ఉంది అని సూచిస్తే రూపగోస్వామి దాన్ని ఏమి ఖండించలేదన్నమాట. రూపగోస్వామి ఏమీ ఖండించకుండా సరే అని చెప్పి ఆయన వినయంగా దాన్ని అంగీకరించారు. అప్పటికి రూపగోస్వామి. వల్లభాచార్య ఎవరు వల్లభాచార్య? వల్లభాచార్య ఎవరు? ఆయన కూడా ఆచార్యుడు కదా వల్లభాచార్య.
ఏ సాంప్రదాయానికి చెందిన ఆచార్యుడు ఆయన? రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయంలో ఆచార్యుడు ఆయన వల్లభాచార్య. కాబట్టి ఆ వల్లభాచార్యకి రూపగోస్వామికి ఏదో చర్చ జరిగింది. చర్చ జరిగి వల్లభాచార్య ఏమన్నారంటే, ఇదిగో నువ్వు రాసిన రచనలో చిన్న ఏదో లోపం ఉంది అని చెప్తే దాన్ని అది అవునా కాదా అనేది పక్కన పెట్టి రూపగోస్వామి ఏమి వాదించలేదు. దాన్ని ఊరికే వినయంగా దాన్ని అంగీకరించారన్నమాట. అయితే అప్పుడు రూపగోస్వామికి వెనకాల ఉండి జీవగోస్వామి విసురుతూ ఉన్నారనమాట. విసురుతూ ఉన్నారు. అయితే ఈ విసురుతూ ఉన్నారు. అయితే జీవగోస్వామికి నచ్చలేదు ఆ విధంగా రూపగోస్వామి అంగీకరించడం. ఆయన ఏం చేశారు, మరొక సందర్భంలో వల్లభాచార్య దగ్గరికి వెళ్ళి వాదనకి దిగారనమాట. వాదనకి దిగి మీరు చెప్పిన తప్పు, రూపగోస్వామి వారు చెప్పిందే సరైందని చెప్పారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే రూపగోస్వామి దగ్గరికి వచ్చిందో, రూపగోస్వామి వారు ఏమన్నారంటే, నువ్వు ఎందుకని వల్లభాచార్యతో నువ్వు వాదన చేసావు? ఈ విధంగా వాదన చేసేవాడు అసలు వృందావనంలో జీవించడానికి అనర్హుడు అని చెప్పి అన్నారు. నువ్వు వృందావనాన్ని విడిచిపెట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో బయటకు అని చెప్పారు. ఎవరు? రూపగోస్వామి చెప్పారు. మరి రూపగోస్వామి ఏం చేశారంటే ఇంకా అక్కడి నుంచి వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయారనమాట. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, సరే వెళ్ళిపోమంటే ఇంటికి వెళ్ళిపోతాడేమో బెంగాల్ అనుకున్నారు. కానీ ఆయన బెంగాల్ వెళ్ళలేదు. వెళ్లకుండా ఏం చేశారు, ఎందుకంటే ఆయనకి తన గురువు పట్ల, వృందావనం పట్ల చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి ఉందన్నమాట. అందుచేత జీవగోస్వామి వృందావనాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా ఈ వృందావనంలో ఏదైతే యమునా నది ఒడ్డున నందఘాట్ అని ఉంటుంది, నందఘాట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒక మొసలి యొక్క ఏమంటారు రంధ్రం ఉంటుంది కదా, ఆ మొసలి రంధ్రంలో జీవించారు. వెళ్ళి మొసలి విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది, ఆ రంధ్రం అలాగ ఉంది, ఆ మొసలి రంధ్రంలో జీవించారనమాట. అంటే ఎక్కడది? యమునా నది ఇప్పుడు చూడండి, మనకి గట్లు ఉంటాయి కదా, ఈ గట్టు ఎత్తుగా ఉంటుంది, ఆ గట్టుకి ఎక్కడో ఒక రంధ్రం ఉందన్నమాట, అందులో మొసలి జీవించేది. ఆ మొసలి యొక్క రంధ్రంలో జీవించారు చూడండి. ఆడిప్పుడు కూడా తడిగా ఉంటుందన్నమాట యమునా నది నీటి చేత. మరి అక్కడ ఉండి ఆయన చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. రోజు ఏం స్వీకరించేవారంటే ఆ నది నీళ్ళల్లో కొంచెం పిండి కలుపుకొని, గోధుమ పిండి, అది తాగేవారు అంతే చూడండి. ఆ విధంగా జీవించడం వల్ల కొన్నాళ్ళకి ఆయన బాగా బక్క చిక్కిపోయారనమాట చూడండి, అంత బక్కగా అయిపోయారు. అయితే ఒకరోజు ఏమైందంటే, శ్రీ సనాతన గోస్వామి అక్కడ మధుకరి చేస్తున్నారనమాట. ఆ వృందావనం చుట్టుపక్కల ప్రాంతాల్లో మధుకరి అంటే ఏమిటి? భిక్షాటన. సనాతన గోస్వామి భిక్షాటన చేస్తున్నారు దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో. అక్కడికి వెళ్ళి ఒక ఆవిడ్ని, ఎందుకంటే వాళ్ళంతా ఏం తింటారు, చపాతీలు తింటారు కదా ఆ ప్రాంతంలో, కాబట్టి సనాతన గోస్వామి వెళ్ళి భిక్ష అడిగారనమాట. భిక్ష అడిగితే ఇంట్లో ఉన్న ఆవిడ ఏముందంటే, ఏమయ్యా మీ బాబాజీలకి అసలు సహనం లేదా మీకు? ప్రతిరోజు వచ్చేస్తారు మీరు, చూడండి అక్కడ రంధ్రంలో ఒక బాబాజీ జీవిస్తున్నాడు, ఆయన ఎప్పుడు కూడా ఏది భిక్ష అడగడు, ఊరికే నీళ్లు తాగి ఆ పిండి కలిపి నీళ్లు తాగుతుంటాడు, అతను చూసి నేర్చుకోవచ్చు కదా మీరు, రోజు భిక్షకు వచ్చేస్తారేమిటి ఇంటింటికి అని చెప్పి అన్నారు. ఇదేమిటి ఇలా ఉందని చెప్పి వెంటనే సనాతన గోస్వామి ఆశ్చర్యపోయి ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పి రంధ్రం దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఆయన ఎవరున్నారు అక్కడ, అందులో ఆ రంధ్రంలో జీవగోస్వామి ఉన్నారు. దగదగ మెరుస్తూ ఉన్నాడండి ఆయన తపశ్శక్తి చేత చూడండి. అది చూసి వెంటనే నిర్ఘాంతపోయారండి. మరి ఎవరు జీవగోస్వామి అంటే, ఆ కాలంలో ఆయన అతి గొప్ప పండితుడిగా పేరుగాంచాడు అప్పటికే జీవగోస్వామి అంటే. ఆయన్ని ఎదిరించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అలాంటి వాడు వెళ్ళి ఎక్కడ జీవిస్తున్నాడు? ముసలి రంధ్రంలో జీవిస్తున్నాడు అనమాట చూడండి. ఆ విధంగా ఆకలి చేత చాలా బాధతో ఆయన దాదాపుగా మరణించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడనమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడట, సనాతన గోస్వామిని చూడగానే లేచి ప్రణామాలు చేయడానికి కూడా ఒంట్లో శక్తి లేదు ఆయన చూడండి, అలా అయిపోయాడు ఆయన. వెంటనే సనాతన గోస్వామి ఈ జీవగోస్వామిని తీసుకుని వృందావనానికి తీసుకువెళ్ళి ఆయన్ని దాచిపెట్టారట. అంటే ముందు వెంటనే చూపించకుండా రూపగోస్వామికి దాచిపెట్టి, రూపగోస్వామి వారి దగ్గరికి వెళ్ళి, రూపగోస్వామి ఏమవుతారు? సనాతన గోస్వామికి తమ్ముడు అవుతారు. వెళ్ళి ఏమన్నారంటే, రూప, చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన బోధనలు ఏమిటి చెప్పు అని అడిగారట. రూపగోస్వామి ఏమన్నారంటే, జీవే దయ, నామే రుచి, వైష్ణవ సేవ అని చెప్పన్నారు. అంటే ఏమిటవి? జీవే దయ అంటే సకల జీవుల పట్ల దయ, నామే రుచి అంటే భగవన్నామం పట్ల రుచి, అలాగే వైష్ణవ సేవ, వైష్ణవులకు సేవ. ఈ మూడు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైన బోధనలు అని చెప్పారట. వెంటనే సనాతన గోస్వామి వారు ఏమన్నారంటే, నువ్వేమన్నావంటే సకల జీవులకు దయ చూపించాలని చెప్పి అన్నావు,
కానీ ఇదిగో ఈ జీవుని పట్ల మాత్రం నువ్వు దయ చూపించలేదని చెప్పి జీవగోస్వామిని చూపించాడు. చూడు, వీడి పట్ల నువ్వు ఎందుకు దయ చూపించట్లేదు? ఆ? వాడు బాధతో శరీరం వదిలేసే స్థితిలో ఉన్నాడు. ఇదేనా నీ జీవేదయ అని చెప్పి అడిగారు రూపగోస్వామి. వెంటనే రూపగోస్వామి, ఓహో ఇంటికి వెళ్తాడేమో అనుకున్నాను, వీడు ఇంటికి వెళ్ళలేదన్నమాట, తీవ్రమైనటువంటి తపస్సు చేసినట్టున్నాడు అని చెప్పి ఆయన చాలా పశ్చాత్తాపడి వెంటనే అశ్రువులు కార్చేశారు ఎవరు? రూపగోస్వామి. వెంటనే ఈ జీవుని దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకుని మళ్ళీ అతని ఆరోగ్యం తిరిగి పూర్వంలాగా అతను శక్తిని పొందేలా ఆయనే స్వయంగా సేవ చేశారట జీవగోస్వామి. కాబట్టి దీని నుండి మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఊరికే భక్తుడికి ఏది సరైందో తెలిస్తే సరిపోదు, ఏముండాలి? వినయం కూడా ఉండాలన్నమాట. ఇది మనకు రూపగోస్వామి తెలియజేస్తున్నారు. అంటే మనకి ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ఎన్నో విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఇక్కడ కావాల్సింది ఏమిటి? ఇక్కడ వినయం కావాలన్నమాట. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనకి ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవచ్చు ఏ విధంగా రూపగోస్వామి మనకి ఒక పాఠం నేర్పారనేటువంటి విషయం. కాబట్టి ఇది వైష్ణవ మర్యాద ఏమిటంటే, తర్కం కంటే కూడా వినయం గొప్పది అనేటువంటి విషయం. తర్వాత జీవగోస్వామి వారి యొక్క మనం చూసాం, చిన్ననాటి నుండి ఆయన ఏ విధంగా ఈ కృష్ణ బలరాముల యొక్క విగ్రహాలను సేవించేవారండి. ఇది ఆయన యొక్క ఆరాధన అనేది ఎంత తీవ్రంగా ఉండేదంటే, రూపగోస్వామి వారు స్వయంగా జీవగోస్వామి కోసం ఒక విగ్రహాన్ని చెక్కిచ్చారనమాట. అది ఏమిటంటే శ్రీ దామోదర విగ్రహం. ఈనాటికి కూడా పూజింపబడుతుంది మనకి. ఇక్కడ బృందావనంలో శ్రీ శ్రీ రాధా దామోదర మందిరం ఉంది కదా, అక్కడ ఇప్పటికీ కూడా పూజింపబడుతుంది. ఇది రూపగోస్వామి స్వయంగా చెక్కినటువంటి చెక్క విగ్రహం అన్నమాట. అది చూడండి. ఆ తర్వాత మరి రూపగోస్వామి వారు ఏం చేశారంటే, దానికి ఒక ఆలయాన్ని నిర్మించారు. దాని గురించిన విశేషాలు చూద్దాం. ఆనాటి కాలంలో చూడండి, రూప సనాతన గోస్వాములు కూడా వెళ్ళిపోయిన తర్వాత జీవగోస్వామి వారు ఉన్నారు. మరి ఈ మందిరాలను ఎలా నిర్మించారు జీవగోస్వామి? అప్పట్లో ఈ అక్బర్ పరిపాలన చేస్తున్నాడు. అయితే ఈ అక్బర్ పాలనలో మనం చూస్తే ఈ వృందావనంలో ఉన్నటువంటి గోస్వాముల యొక్క మహిమ ఏదైతే ఉందో అది మొఘల్ సామ్రాజ్యాది అధినేత ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఆకర్షించింది అనమాట. చూడండి, 1570వ సంవత్సరానికి ఈ 6 గోస్వాముల యొక్క కీర్తి ఆగ్రాలో ఉన్నటువంటి అక్బర్ యొక్క సంస్థానాన్ని చేరుకుంది. మరి అక్బర్ చాలా ఉత్సుకతతో, మరి ఎందుకంటే అతనికి వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాల పట్ల అతనికి మర్యాద ఉండేది అక్బర్కి. ఔరంగజేబులో కాదనమాట, అక్బర్కి కొంచెం పరమత సహనం ఉండేదనమాట. అయితే ఈ గోస్వాముల యొక్క కీర్తి గురించి విని అతడు అసలు వృందావనం వెళ్ళి వీళ్ళు ఎవరు అసలు ఈ గోస్వాములు అని చెప్తున్నారు, అందరూ వాళ్ళని కలుసుకుందామని చెప్పి వెళతాడు. అంటే గోస్వాములు వెళ్ళలేదు అక్బర్ దగ్గరికి, అక్బరే గోస్వాముల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు, వీళ్ళ యొక్క ఈ గోస్వాముల యొక్క వారి యొక్క వ్యవహారం చూసి, వీళ్ళన్నీ చూసి, వీళ్ళు ఏదో సాధారణ బాబాజీలు కాదు, వీళ్ళు ఏదో బోటకపు సన్యాసులు సాధువులు కాదు, వీళ్ళు నిజంగానే ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉన్నవారని చెప్పి వాళ్ళ యొక్క మహిమ చేత చాలా ప్రభావితుడయ్యాడు అనమాట అక్బర్. అయితే అక్బర్ ఏం చేశాడంటే, ఏవైతే వృందావనంలో ఉన్నటువంటి 4 గొప్ప దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే గోవిందజీ మందిరం, గోపీనాథ మందిరం, అలాగే మదనమోహన మందిరం, అలాగే జుగల కిషోర్ మందిరం ఏవైతే ఉన్నాయో వీటికి అనుమతినిచ్చాడు. చూడండి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మొదటి ముస్లిం రాజు అన్నమాట. ఇది ఈ వైదిక సంస్కృతికి చెందిన ఆలయాలు నిర్మాణం చేయడానికి అనుమతి ఇచ్చినవాడు. కాబట్టి 4 మందిరాలు నిర్మాణం చేయడానికి అధికారికంగా అనుమతి ఇచ్చాడు, అలాగే వారికి తోడ్పాటును కూడా అందించాడు. అయితే అక్బర్ చేసిన ఒక అసమానమైనటువంటి పని ఏమిటంటే, అప్పటి వరకు ఎవరు చేయనటువంటిది, ఈ ఎరుపు రాయి ఏదైతే ఉందో
ఎరుపు రాయి, శాండ్ స్టోన్ అంటారు, రెడ్ శాండ్ స్టోన్. ఈ ఎరుపు రంగు రాయిని రాధా గోవిందజీ మందిర నిర్మాణానికి అతడు విరాళంగా ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ ఎరుపు రాయి ఏదైతే ఉందో అది కేవలం ఇది ఆగ్రా కోట ఇలాంటి రాజభవనాలు నిర్మించడానికి తప్ప దేనికి కూడా వాడకూడదని చెప్పి ఒక నిషేధం ఉంది. కానీ అలాంటి సమయంలో ఏం చేశాడంటే గోస్వాములకి ఈ ఎరుపు రాయి అతను విరాళంగా ఇచ్చాడు. చూడండి, ఆ విధంగా ఈ భగవంతుని యొక్క మందిరం ఏదైతే ఉందో ఇది కూడా ఒక రాజభవనం లాంటిదే అనే విషయాన్ని ఆయన తెలియజేశాడు అనమాట. ఈనాటికి కూడా మనం చూస్తే రాధా గోవిందజీ మందిరంలో ఒక సంస్కృత శిలాశాసనం ఉందన్నమాట. అక్కడ జీవ గోస్వామి అక్బర్ని కీర్తిస్తారు. ఏమనంటారంటే ఒక అంటే ఉదార హృదయుడైన వ్యక్తి అని కీర్తిస్తారు అక్బర్ని జీవ గోస్వామి. ఆ విధంగా ఈ అక్బర్ యొక్క పాలనలో వైష్ణవులు వాళ్ళు ప్రశాంతంగా జీవించగలిగారు, ప్రశాంతంగా వారి యొక్క ఆరాధనలు చేసుకోగలిగారు అక్బర్ యొక్క పాలనలో. అయితే తదనంతర కాలంలో మళ్ళీ ఔరంగజేబు వచ్చి వాటన్నిటిని పడగొట్టాడు, అది వేరే విషయం. చూడండి, అంటే తాత దేనికైతే అనుమతి ఇచ్చి ప్రోత్సహించాడో తర్వాత మనవడు వచ్చి ఆ మందిరాలకి శిఖరాలను కూల్చివేశాడు. ఔరంగజేబు యొక్క పని ఇదంతా. అది మాత్రమే కాదు, ఆ రోజుల్లో కాగితం అనేది చాలా అరుదుగా దొరికేదనమాట. అంటే అప్పటికి కాగితాలు లేవు, కాగితం అప్పుడప్పుడే తయారవుతుందన్నమాట. చాలా ఖరీదైనటువంటి పదార్థం కూడా కాగితం ఆ రోజుల్లో. చాలామంది పండితులు ఆ రోజుల్లో ఈ తాటి ఆకుల మీద రాసేవారు. కానీ తాటాకులు అవి చాలా కోమలంగా ఉంటాయి, అలాగే పురుగులు తినేస్తుంటాయి. కాలగమనంలో అవన్నీ కూడా ఏమవుతాయంటే చూడండి పొడి పొడిగా రాలిపోతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే అక్బర్ జీవ గోస్వామిని ఏదైనా బహుమానం కోరుకోమన్నాడు అనమాట. నీకు ఏమన్నా ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు కోరుకో అంటే జీవ గోస్వామి ఏదో బంగారమో భూమి అడగలేదు. ఏమన్నాడంటే నాకు ఖాళీ కాగితం కావాలని చెప్పి అడిగాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కాగితం అనేది అంత విలువైందనమాట. మరి తత్ఫలితంగా అక్బర్ ఏం చేశాడంటే చాలా ఉన్నతమైన నాణ్యత కలిగిన కాగితాన్ని ఇచ్చాడు ఎవరికి, జీవ గోస్వామి. మరి జీవ గోస్వామి ఆ కాగితాన్ని వాడి దాదాపుగా 4 లక్షలకు పైగా శ్లోకాలు రాశాడు జీవ గోస్వామి సంస్కృతంలో. అంటే ఆయన గోస్వాముల యొక్క రచనలు ఏవైతున్నాయో వాటన్నిటిని భద్రపరచడం కోసం దాదాపుగా 4 లక్షలకు పైగా శ్లోకాలను రాశాడు ఆయన. ఆ శ్లోకాలన్నీ కూడా మరి ఈ యొక్క మన గౌడీయ వైష్ణవ తత్వానికి పునాదిగా ఉన్నాయి. చూడండి, అందుకే జీవ గోస్వామి ఆయన ఎలాంటి పండితుడు అంటే అన్ని సాంప్రదాయాల వారు కూడా ఆయన్ని గౌరవిస్తారనమాట. ఇప్పటికీ కూడా తిరుగులేని పండితుడు. చూడండి, ఎవరు ఆయన ముందు నిలబడలేనటువంటి పండితుడు అనమాట జీవ గోస్వామి. అన్ని వైష్ణవ సాంప్రదాయాల వాళ్ళు కూడా, ముఖ్యంగా ఆయన రాసినటువంటి షట్ సందర్భాలు అనేటువంటివి, దాని గురించి కూడా చూద్దాం మనం. అలాగే గోస్వాములు ఈ అక్బర్ కాలంలో, ఎందుకంటే అక్బర్ కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక విన్నపం చేసుకున్నారు. ఎవరికి? అక్బర్కి. ఏమనంటే ఈ వ్రజ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ వృందావన ప్రాంతం ఏదైతే ఉందో, ఈ వృందావన ప్రాంతంలో వేటాడడం కానీ జంతువుల్ని లేదా వధించడం కానీ నిషేధించమని చెప్పి అడిగారనమాట. మరి అక్బర్ అతను ముస్లిం చక్రవర్తి అయినా కూడా అతడు వారు చెప్పిన దానికి అంగీకరించాడు. అంగీకరించి ఒక ఫర్మాన్ అంటే ఏమిటంటే రాజాజ్ఞ ప్రకటించాడు అనమాట. ఏమనంటే వృందావన ప్రాంతంలో ఎక్కడ కూడా వేటాడడం కానీ జంతువులను చంపడం కానీ చేయకూడదు అని చెప్పి. ఆ విధంగా ఈ వృందావనాన్ని ఒక శాంతి ప్రదేశంగా దాన్ని నెలకొల్పాడు అనమాట. ఎందుకంటే ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎవరు కూడా పాడు చేయకుండా. కాబట్టి అక్బర్ విషయంలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. తర్వాత మరొక విశేషం జీవ గోస్వామి గురించి మనం తెలుసుకోవాల్సింది. ఈ విధంగా ఈ గౌడీయ వైష్ణవ పరంపరని జీవ గోస్వామి వారు రక్షించారు. ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవ తత్వం కాలగమనంలో దీన్ని ఎవరు కూడా దుర్వ్యాఖ్యానం చేయకుండా
నశించిపోకుండా ఉండడానికి చాలా గొప్ప తోడ్పాటునిచ్చారనమాట. అలాగే వృద్ధాప్యంలో జీవగోస్వామి ఆ, ఈ ఈ వృందావన నిధి ఏదైతే ఉందో, వృందావన నిధి అంటే ఏమిటి? ఏమిటి వృందావనం యొక్క నిధి? ఈ గోస్వాముల యొక్క రచనలు. అవి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్న వారికి చేరాలని చెప్పి ఆయన మొట్టమొదటి పుస్తక వితరణ ప్రారంభించారనమాట. జీవగోస్వామి మొట్టమొదటి బుక్ డిస్ట్రిబ్యూషన్ మిషన్ స్టార్ట్ చేసింది వాళ్ళే. ఆయన ఏం చేశారంటే 3 తెలివైనటువంటి విద్యార్థులకి ఆయన శిక్షణ ఇచ్చారు. శ్రీనివాసాచార్య, నరోత్తమదాస్ ఠాకూర్, అలాగే శ్యామానంద పండిత. చూడండి, ఈ 3 మొదటి సంకీర్తన యోధులు అనమాట. 3 కూడా శ్రీనివాసాచార్య, నరోత్తమదాస్ ఠాకూర, శ్యామానంద పండిత. అయితే ఈ 3 ఏం చేశారంటే అప్పట్లో మరి పుస్తకాలు వితరణ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఎవరైతే పుస్తక వితరణ చేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? ముందు పుస్తకం రాసుకోవాలి. ముద్రించడానికి అక్కడెక్కడ ఉన్నాయి ప్రింటింగ్ మిషన్లు, ముద్రణా యంత్రాలు లేవు. మీరు ఒక పుస్తకం వితరణ చేయాలంటే మూల గ్రంథం ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు ముందు రాయాలి ఆ పుస్తకాన్ని. భాగవతాన్ని మీరు వితరణ చేయాలంటే ముందు భాగవతం రాయాలి ఫస్ట్. రాసి ఆయనను పట్టుకుని వెళ్ళి ఇవ్వాలన్నమాట. చూడండి, అలా ఈ గోస్వాములు యొక్క రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 3 ఏం చేశారు? ఈ లేఖర్లను పెట్టి మొత్తం అన్నీ కూడా రాయించి వాటిని ట్రంక్ పెట్టెలు అని చెప్పి అంటాం కదా, చెక్క పెట్టెలు. ఈ ట్రంక్ పెట్టెల్లో పెట్టుకొని ఒక ఎడ్ల బండి వేసుకొని బెంగాలీకి బయలుదేరారు వృందావనం నుంచి. అయితే మార్గ మధ్యంలో ఏమైంది చూద్దాం. 1582వ సంవత్సరంలో జీవగోస్వామి ఏం చేశారు? ఈ గోస్వాముల యొక్క మూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఎడ్ల బండి మీద పంపించారు. అయితే ఆ విధంగా వెళుతూ ఉంటే మార్గమధ్యంలో విష్ణుపూర్ అనే ప్రాంతంలో అక్కడ బీర్ హంబీర్ అని, అంటే వీరగంభీర్ అతని పేరు, అది బెంగాలీలో బీర్ హంబీర్ అని చెప్పంటారు. బీర్ హంబీర్ అనేటువంటి ఒక పెద్ద బందిపోటు దొంగ కూడా ఉన్నాడు అనమాట విష్ణుపూర్ ప్రదేశంలో. అయితే అతనికి ఒక జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, ఎందుకంటే రాజు దగ్గర జ్యోతిష్కులు ఉంటారు కదా, ఒక జ్యోతిష్కుడు ఏమంటాడంటే, చూడు నీ రాజ్యం గుండా వెలకట్టలేనటువంటి వజ్రాల నిధి ఒకటి వెళుతుంది ఒక ఎడ్ల బండి మీద అని చెప్పాడు. ఈ విధంగా చెప్పేటప్పటికి రాజు ఏం చేశారంటే, ఒరే ఎక్కడో ఏంటో తెలుసుకోండి, వెళ్ళి ఎడ్ల బండి ఏదో వెళుతుందంటే ట్రంక్ పెట్టి వెళ్తున్నాయంట, పట్టుకోమని చెప్తే వెంటనే మనుషులు వెళ్ళి ఏం చేశారంటే ఆ బండిని ఆపి అందులో ఉన్నటువంటి 2 చెక్క పెట్టెలు ఎత్తుకుపోయారనమాట. చూడండి, వాళ్ళు ఏమనుకున్నారు? దాని నిండా బంగారం వజ్రాలు ఉంటాయని అనుకున్నారు. పట్టుకుపోయారు అలాగా. అయితే ఒకరోజు మరి ఈ 3 దూతలు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస, నరోత్తమ, శ్యామానంద, ఎందుకంటే ఆ రోజుల్లో ఎడ్ల బండి మీద వాళ్ళు రాత్రులు నిద్రపోయేవారు, అలా తీసుకెళ్ళి అవి బాటను పట్టుకుని వెళ్ళిపోతుండేవి ఎడ్లు. ఉదయం లేచి చూడగానే ట్రంక్ పెట్టెలు లేవు. చూడండి, వాళ్ళు వెంటనే ఈ పుస్తకాలు ఎప్పుడైతే పోయాయని తెలుసుకున్నారో, ఎందుకంటే పుస్తకం పోవడం అంటే ఇప్పట్లాగా ఏదో ఒక భగవద్గీత మన దగ్గర కనిపించలేదు అనుకోండి, సర్లే ఎక్కడ పోయింది అనుకుంటాం. ఆ రోజులు అలా కాదు కదా, ఏం చేసేవారు? రాసేవారు స్వయంగా. చూడండి, ఎప్పుడైతే పుస్తకాలు పోయాయని తెలుసుకున్నారో ఇంకా వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనమాట. చూడండి, అయ్యో జీవగోస్వామి మనల్ని ఒక కార్యార్థం పంపించారు, మనం అంతా కూడా నాశనం చేశాం, మనం మొత్తం పాడు చేశామని చెప్పి అనుకున్నారు. శ్రీనివాసాచార్య ఏం చేశారంటే మిగతా ఇద్దరిని, ఎవరిని? శ్యామానంద పండితుడిని, నరోత్తముడిని, మీరు ముందుకెళ్ళిపోండి, మీరు చూద్దాం ఏం జరుగుతుందో, నేను ఇదే ప్రదేశంలో ఉండి అసలు చూస్తాను, అసలు ఈ పుస్తకాలు దొరుకుతాయో లేదో, పుస్తకాలు దొరికితే వస్తాను, లేదా నేను ఇక్కడే చచ్చిపోతానని చెప్పారు. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ బీర్ హంబీర్ యొక్క రాజభవనంలో శ్రీమద్భాగవతంపై ఒక ప్రవచనం జరుగుతుందని తెలిసింది. ఎవరికి? శ్రీనివాస్ ఠాకూర్కి. బీర్ హంబీరే వాడే బందిపోడు దొంగ, కానీ వాడు భాగవత ప్రవచనం చెప్తున్నాడట. చూడండి, ఈ భాగవత ప్రవచనం చెప్తున్నాడని తెలిసి ఈ శ్రీనివాస్ ఠాకూర్లు వారు వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళారంటే, ఏదో దుమ్ము కొట్టుపోయిన, బట్టలు చినిగిపోయినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క రూపంలో వెళ్ళారు. అక్కడ చూస్తే అక్కడ ఉన్నటువంటి రాజపురోహితుడు ఒక శుష్కమైనటువంటి కానీ గొప్ప మేధావిని అన్నట్టుగా ఏం చేస్తున్నాడు? భాగవత శ్లోకాలపై ప్రవచనం చెప్తున్నాడట. కానీ అతడు ఇచ్చేటువంటి వివరణలు వేరేగా ఉన్నాయి. వాస్తవంగా వివరణలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వేరే విధంగా వాడికి తోచినట్టుగా ఏదో మాట్లాడుతున్నాడు.
అయితే ఆ, శ్రీనివాస్ ఠాకూర్ అది వింటూ ఆయన తట్టుకోలేకపోయారనమాట. ఆ విధంగా అతడు దుర్వ్యాఖ్యానాలు చెప్తుంటే అక్కడ వింటున్నటువంటి శ్రీనివాస్ ఠాకూర్ దాన్ని తట్టుకోలేకపోయారు. వెంటనే పైకి లేచి ఆ విధంగా చెప్తున్నటువంటి పురోహితుడిని సవాల్ చేశారనమాట. సవాల్ చేసి అసలు గోస్వాములు ఏ విధంగా అయితే ఆ శ్లోకాలకి చెప్తారో ఆ విధంగా ఆయన వివరణ ఇచ్చారు. ఆయన చెప్పిన వివరణకి ఆ సభికులందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారనమాట. వెంటనే రాజు భీరిగంభీర్ ఏం చేశారంటే అతనికి ఆనందాశ్రువులు కారి, ఓ ఈ సరళమైన బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు బంగారం కంటే విలువైనటువంటి నిధి ఉంది ఇతని హృదయంలో అని చెప్పి అర్థం చేసుకున్నాడు. ఆ రాజు వెంటనే ఈ శ్రీనివాస్ ఠాకూర్ యొక్క పాదాలపై పడి ఏమన్నాడంటే, నేనే మీ ట్రంకు పెట్టిన దొంగతనం చేశాను, అందులో బంగారం ఉందని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, అంటే వాళ్ళకి అర్థం కాలే, ఏ పుస్తకాలు దొరికినాయి అందులో, ఇదేమిటా బంగారం దొరుకుతుందంటే ఏదో ఉందనుకున్నాను అనుకున్నాడు. నేను బంగారం దొరుకుద్ది అనుకున్నాను కానీ దానికంటే విలువైన నిజమైనటువంటి ఈ జ్ఞాన మణులు ఉంటాయని నాకు అర్థం కాలేదని చెప్పి ఆ పుస్తకాలని వెనక్కి ఇచ్చేశాడు. వెనక్కి ఇచ్చేసి తన యొక్క కుటుంబ సమేతంగా మొత్తం తన యొక్క పరివార సమేతంగా శ్రీనివాసాచార్య దగ్గర దీక్ష తీసుకున్నారు. మొత్తం వాళ్ళంతా వైష్ణవులుగా మారిపోయి. మరి ఈ కారణం చేత ఈ విష్ణుపూర్ ఏదైతే ఉందో, అంటే అప్పట్లో ఈ మల్ల రాజ్యానికి రాజధాని, అది వైష్ణవ కేంద్రంగా మారిందనమాట. ఈ విధంగా జరగడం వల్ల మరి ఆ రాజు ఎవరైతే ఉన్నాడో బీర్ హంబీర్ అనే రాజు ఈనాటికి కూడా మనం చూడగలిగినటువంటి అనేక వందల కృష్ణ దేవాలయాలు నిర్మించాడు ఆ రాజు. టెర్రకోట టెంపుల్స్ అంటారు. టెర్రకోట టెంపుల్స్ అంటే మట్టిని కాల్చి వాటితో కడతారన్నమాట. టెర్రకోట అంటాం. ఇప్పుడు చూడండి మనం పైన పెంకు వేస్తున్నాం, అది టెర్రకోట అంటాం దాన్ని. సో ఆ కాల్చినటువంటి మట్టి ఏదైతే ఉన్నదో దానితో కొన్ని వందల ఆలయాలను నిర్మించాడు. అతని రాజ్యంలో ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏమిటంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కనీసం రోజుకు ఒకసారైనా హరే కృష్ణ మంత్రం జపించాలని. చూడండి, అది మాత్రమే కాదు, తన రాజ్యాన్ని గుప్త వృందావనంగా ప్రకటించాడు. ఆ ఘటన జరిగిన తర్వాత. కాబట్టి ఈ జీవ గోస్వామి యొక్క గ్రంథాలు ఊరికే కాగితం మీద సిరా అనుకుంటే కాదు, వాటికి ఎంత శక్తి ఉందో చూడండి. బందిపోట్లతో కూడినటువంటి రాజ్యం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక ధామంగా మారిపోయింది అనమాట. మొత్తం తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా ప్రకటించాడు రాజు ఈ సంఘటన జరిగిన తర్వాత. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరిగాయి. చూడండి, జీవ గోస్వామి ఇంకా మరిన్ని విషయాలు చూద్దాం. కాబట్టి ఈ రాధా దామోదర మందిరం ఏదైతే ఉందో ఈనాటికి కూడా మనం దర్శించుకోవచ్చు బృందావనంలో రాధా దామోదర మందిరాన్ని. ఇందాక చెప్పుకున్నాం మనం, శ్రీల జీవ గోస్వామి 4 లక్షల శ్లోకాలకు పైగా రచించారని. ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటంటే షట్ సందర్భాలు అన్నమాట. షట్ సందర్భాలు. ఈ షట్ సందర్భాలు ఏం చేస్తాయంటే శ్రీమద్ భాగవతాన్ని ఒక క్రమ పద్ధతిలో వివరిస్తాయన్నమాట. ఏమిటా షట్ సందర్భాలు చెప్తాను వినండి. మొదటిది తత్వ సందర్భం. తత్వ సందర్భం అనేది భాగవతమే అత్యున్నతమైన ప్రమాణము అని వివరిస్తుంది. తత్వ సందర్భం అనేది. రెండవది భగవత్ సందర్భం. భగవత్ సందర్భం అంటే పరమసత్యం ఒక వ్యక్తి అనే దాన్ని చెప్తుంది, వివరిస్తుంది. పరమసత్యం అంటే ఎవరు? కృష్ణుడు ఒక వ్యక్తి. పరమసత్యం అనేది నిరాకారం కాదు, ఒక వ్యక్తి అని వివరించేదే భగవత్ సందర్భం. మూడవది పరమాత్మ సందర్భం. పరమాత్మ సందర్భం అంటే జీవాత్మకు పరమాత్మకు మధ్య కలిగినటువంటి సంబంధాన్ని ఇది వివరిస్తుంది. ఇది పరమాత్మ సందర్భం. నాలుగవది కృష్ణ సందర్భం. కృష్ణ సందర్భం అంటే కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని నిరూపిస్తుంది. ఐదవది భక్తి సందర్భం. అంటే ఈ భక్తియుత సేవా శాస్త్రం గురించి వివరిస్తుంది భక్తి సందర్భం. ఇక తర్వాతది ప్రీతి సందర్భం. ప్రీతి సందర్భం అంటే జీవితపు అంతిమ లక్ష్యం ఏమిటి? శుద్ధమైనటువంటి కృష్ణ ప్రేమ అనే దాన్ని వివరిస్తుంది. ఈ విధంగా ఈ 6 సందర్భాలు ఆయన రాశారు.
మరి ఈ 6 సందర్భాలు సకల సాంప్రదాయాలకు చెందినటువంటి ఆచార్యులు అందరూ కూడా ఈనాటికి కూడా వాటిని గొప్పగా గౌరవిస్తారన్నమాట. కాబట్టి జీవగోస్వామికి సమానమైనటువంటి పండితుడు మరొకటి లేడని అందరూ కూడా అంగీకరిస్తారు. అలాగే జీవగోస్వామి ఈ అచింత్య భేదాభేద తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆయన స్థాపన చేశారనమాట. చూడండి, అంటే భగవంతుడికి భగవంతుని యొక్క శక్తులకు మధ్య భేదం ఉంది, భేదం లేదు. అదే అచింత్య భేదాభేదత్వం అంటే. ఎలాగంటే ఉదాహరణకి సూర్యుడు మరియు సూర్యుని వెలుగు రెండు కూడా వెలుగే, కానీ రెండు భిన్నమైనవి. ఎందుకని? మీరు మన సూర్యుని వెలుగులో ఉండగలం కానీ సూర్యునిలో ఉండగలమా? వెళ్ళి చూడండి, సూర్యుడు సూర్యుని వెలుగు రెండు వెలుగు అయినప్పటికీ సూర్యుని వెలుగులో మనం జీవించగలం కానీ సూర్యుడి దగ్గరికి వెళ్తే కాలిపోతాం. చూడండి, కాబట్టి రెండు ఒకటే, రెండింటికి భేదం ఉంది. కాబట్టి ఈ అచింత్య భేదభేద తత్వం అనేది ఎందుకు ముఖ్యమైనదంటే ఈ నిరాకార తత్వము సాకార తత్వము రెండింటినీ కూడా ఇది క్రోడీకరిస్తుంది అనమాట. చూడండి, అందుకే ఇది వేదాంతము యొక్క అంతిమ వాక్యంగా చెప్తారు ఈ అచింత్య భేదాభేద తత్వం అనేటువంటి దాని గురించి. కాబట్టి ఈ విధంగా మనం చూడొచ్చు. మరి జీవగోస్వామి కృష్ణుని యొక్క నిత్యలీలలో విలాసమంజరిగా చెప్తారు ఆయన గురించి. ఆయన విలాసమంజరి అనేటువంటి మంజరి అనమాట. కాబట్టి మనం ఈ విధంగా జీవగోస్వామి నుండి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చూసాం. మరి మనం ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకోవచ్చు మనం జీవగోస్వామి గురించి. అయితే మనకున్నటువంటి సమయంలో మనం చెప్పుకోదగినవి ఇవి. అయితే జీవగోస్వామి వారిని కీర్తిస్తూ మనం ఒక భజన పాడి ఈ యొక్క చర్చని మనం ముగిద్దాం. జయానిలో ప్రేమధన ఏంటది? జయానిలో ప్రేమధన. జయానిలో ప్రేమధన కరుణా ప్రాచుర్ జయానిలో ప్రేమధన కరుణా ప్రాచుర్ పెట్టు దీని మీద. हेनो प्रभु कोता गेला आचार्य ठाकुर हेनो प्रभु कोथा गेला आचार्य ठाकुर कहा मोर स्वरूप रूपा कहा सनातन कहा दास रघुनाथ पतित बाबा कहा मोर भट्ट जुग कहा कबीरा
एक काले कोथा गेला दूरा नटराज पाषाणे कोटि भो माथा नले पशिभो गौरांग गुणेर निधि कोथा गेले पाभो से सब संगीर संगे जे कोई लो विलास से संग ना पाया खांदे नरोत्तम दास हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे श्री जीव गोस्वामी की जय। श्री जीव गोस्वामी तिरोभाव दिनोत्सवम की जय। हरे कृष्ण।